వచ్చావు, చాలా సమస్యతోనే వచ్చావు. కానీ నా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రార్థనలో పునరుద్ధరించబడతావు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఎంత కన్నీటితో దుఃఖంతో నువ్వు వచ్చావో అంతగా ఆనంద బాష్పాలతో మహానందముతో వీడు పరుగులు తీశారు. ఎందుకో తెలుసా? నా యేసయ్య చెప్పాడు లేచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని మందిరానికి వస్తున్నటువంటి నువ్వు నేను కూడా ఖచ్చితంగా మన జీవితంలో ఎక్కడికెళ్ళి ఎనీవేర్ ఎనీ ప్లేస్ we have to preach the word of God. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క మాటను తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. నీకు అప్పగించిన పనిలో తెలుసా? దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునుకున్నటువంటి నిన్ను దేవుడు నీకు ఈ భూమి మీద అప్పగించిన పని ఏదైనా ఉందంటే we have to preach the word of God. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆ ఖాళీ సమాధిని ఎంటీ టూమ్ని చూసినప్పుడు వారు ప్రకటించింది ఏంటో తెలుసా? వారికి భయం వేసింది. రెండోది ఏమొచ్చిందో తెలుసా? ఆనందం వచ్చింది. ఎందుకంటే కామ్ బిఫోర్ స్ట్రాంగ్. ప్రతి వారికి కూడా కొంచెం సమస్యలు వస్తాయి. తర్వాత దాంట్లో దేవుడు ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారికి ముందు భయమే వేసింది కాబట్టి రెండోది మనం చూసినట్లయితే ఇంకొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే పునరుద్ధానంలో ఉన్నటువంటి విలువల గురించి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు నీ బేస్ ఏదైనా ఉందంటే అది రిజరెక్షనే. ఆ రిజరెక్షన్ బట్టి ఈ రోజు నువ్వు నేను కూడా ఇక్కడికి వచ్చాం. నా యేసయ్య ఖాళీ సమాధిని బట్టి నువ్వు నేను కూడా ఇక్కడికి వచ్చాం. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీన్స్ 3rd chapter 10th verse ఒక మాట చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినే ఆయనను దేవునికి స్తోత్రం. ఈ మాట మనం అందరం అందాం. మొదటి ది జాయ్ఫుల్ ఆఫ్ రిజరెక్షన్. రెండోది ఏంటో తెలుసా? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధాన బలము. ఆమేన్. ఈ మాట మనందరం ఒకసారి అన్న పునరుద్ధాన బలము. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? దేవుని యొక్క చిత్తంలో ఈ రోజు మనం బలంగా ఇంత స్టాండర్డ్ గా మన విశ్వాసంలో మన జీవితంలో ప్రపంచం అంతా కూడా ఈ యొక్క క్రీస్తు గురించి సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అనేక మంది వ్యక్తులు డిసైపుల్స్ చాలా మంది చనిపోతూ ఉన్నారు. ప్రభు సాక్షి అతసాక్షులు అయిపోతూ ఉన్నారు. ప్రభు పరిచయం కోసం పరుగులు తీస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? పునరుద్ధానంలో బలం ఉందండి. ఆమేన్. స్ట్రాంగ్ ఫెయిత్ కనబడుతుంది కాబట్టి వారందరూ కూడా పునరుద్ధానంలో బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. థర్డ్ వన్ ఇంకొక మాట మీతో చెప్తాను. పునరుద్ధానంలో ఉన్నటువంటి విషయాన్ని యోహాను సువార్త జాన్ చాప్టర్ 21:15 ఈ మాట మనం చూడగలిగినట్లయితే ఒకటి కనబడుతుంది చూడండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఈ మాట సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆఫ్టర్ రిజరెక్షన్ యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన తిరిగి లేచి 3వ రోజున ఆయన సమాజంలో మందిరంలో తిరుగుతూ మరి పేతురు యోహాను యాకోబు దగ్గరికి వెళ్ళాడు. మరలా ఏ ప్రాంతంలో అయితే పేతురు యోహాను యాకోబుని పట్టుకున్నాడో అదే ప్రాంతానికి వెళ్ళి వారు వల వేసుకుంటున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని వల వేయండి అని చెప్పి యేసుప్రభు వారికి మరొకసారి రిమైండర్ ఇస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే సిలువకు అప్పగింపబడ్డాడో, యేసుప్రభు ఎప్పుడైతే సిలువకి మరి కొట్టబడ్డాడో, ఆయన సిలువలో మరణించాడో, సమాధి చేయబడ్డాడో, ఆయన పట్టబడ్డాడో, ఈ అన్ని విషయాలను బట్టి మన నాయకుడు చనిపోయాడు, మనం వెళ్ళిపోతామని చెప్పారు. కానీ వెళ్ళిపోయిన నా యేసయ్య పునరుద్ధానం ఎలాంటిదో తెలుసా? నా యేసయ్య పునరుద్ధాన సంతోషం ఎలాంటిదో తెలుసా? దేవుడు నీ దగ్గరికి ప్రేమతో వచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఏదైనా చిన్న కోపం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న సమస్య వస్తే నా యేసయ్యని మన మనుషుల్ని చాలా రకరకాలుగా మనం మాట్లాడతాం. చాలా రకరకాలుగా అవసరమైతే దేవుని వాక్యం ఏంటి, దేవుని సేవకుడు ఏంటి, వాక్యం ఏంటి, ఏదైనప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ అని వెళ్ళిపోతాం. కానీ నా యేసయ్య తెలుసా? నీ ఇంటికి వస్తాను. ఆమేన్. అది నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. నా యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? పేతురు అన్నటువంటి పేతురు యోహాను యాకోబులు మరలా కూర్చోబెట్టాడు.
వలల దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. వలల దగ్గర తీసుకొచ్చాడు, మళ్ళీ కూర్చోబెట్టి అంటున్నాడు. రిజరెక్షన్ తర్వాత అంటున్నాడు, పీటర్ డు యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? డు యు లవ్ మీ పీటర్? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అడుగుతుంటే, పేతురికి ఒకసారి అడిగితే పర్వాలేదు, 2 సార్లు అడిగితే పర్వాలేదు, 3వసారి అడిగేటప్పటికి పేతురు గారికి గుర్తొచ్చేసింది, ఈయన యేసు ప్రభువే, ఈయన యేసయ్యే, ఖచ్చితంగా ఇదిగో ఆ రోజు నేను అప్పగించినటువంటి యేసయ్యే, ఆయన వల్ల నాకు ఏం అవదానం పరిగెత్తుకుని చేసినటువంటి యేసయ్యని రిమెంబరెన్స్. దేవునికి స్తోత్రం. ఒక మాట మీతో చెప్తున్నాను, ఒకప్పుడు పునరుద్ధానపు ప్రేమను అనుభవించి నా యేసయ్య దగ్గరికి వచ్చి నా యేసయ్యతో కలిసి భోజనం చేసి నా యేసయ్యతో కలిసి సంతోషించి నీవు కొన్ని సందర్భాలను బట్టి బలహీనులైపోయి నీకున్నటువంటి ఆ యొక్క చిన్నిపాటి కొద్దిపాటి సమస్యలను బట్టి నువ్వు బలహీనురాలు అయిపోయి నీ పునరుద్ధానంలో వెనక తిరిగావేమో. దేవుడు మాట్లాడి తెలుసా, ఈ రోజు నీటికి రావాలని ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను నీ కుటుంబస్తుల్లో నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బంధువులు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ మనుషులు నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నా యేసయ్య ఖచ్చితంగా నేను అర్థం చేసుకున్నాడు. ఆయన ఎలాంటి ప్రేమ తెలుసా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. అటువంటి ప్రేమతో యేసయ్య వచ్చి అంటాడు, డు యు లవ్ మీ పీటర్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే ప్రభు అక్కడ ఉన్నటువంటి పేతురు విస్మయం చెందాడు. ఈరోజు నా యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? అని కండేసినప్పుడు దానికి అవధులు లేవు. ఇంకా ఒక మాట నీతో చెప్తూ ఉన్నాను, ఈరోజు రష్యన్ క్యాలెండర్లో చూసినట్లయితే, గ్రెగరియన్ క్యాలెండర్లో చూసినట్లయితే ఆదివారాన్ని పునరుద్ధరణ దినంగానే ప్రకటిస్తారు. ఏమే నా యేసయ్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన చనిపోవడానికి, ఆయన రావడానికి హిస్టారికల్ ఉంది, మిస్టరీ ఉంది, చాలా మిరాకిల్ ఇచ్చారు, చాలా ప్రత్యేకత ఉంది నా యేసయ్య లోకానికి రావడానికి. ఈరోజు సత్యాన్ని తెలుసుకోలేక అనేక మంది బిడ్డలు చీకట్లో పడి అలమటించిపోతూ ఉన్నారు. ఈరోజు నా యేసయ్య పిలుస్తున్నాడు, దేంట్లో తెలుసా? ద జాయ్ఫుల్ ఆఫ్ రెజరెక్షన్. దేవుని యొక్క పునరుద్ధానపు సంతోషంలోకి నువ్వు రావాలి. నీకు ఎప్పుడైతే పునరుద్ధానపు సంతోషంలోకి వస్తావో దేవునికి బహుబలంగా వాడుకుంటాడు. రెండోది, పునరుద్ధానపు బలాన్ని నువ్వు పొందుకోవాలి. పునరుద్ధాన బలాన్ని పొందుకున్నట్లయితే పునరుద్ధాన బలాన్ని బట్టి అపోస్తలుడైన పౌల్ ఎక్కడికైనా వెళ్ళి we have to daring and dash preach the word of God anywhere. ఆయన భూతికంతాలకు వెళ్ళిపోయాడు. నో డిస్క్రిమినేషన్, వారి మధ్యన ఏ భేదము లేదు, అందరికీ కూడా సువార్త ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటించాలో, ఏ మూలకి, ఏ మనుషుడికి ఏ సువార్త ఎలా చేయాలో పౌలు గారికి చాలా తెలుసు. అందుకంటాడు, ఐ లివ్ ఫర్ జీసస్ ఇఫ్ నెసెసరీ ఐ విల్ డై ఫర్ యు. నేను ప్రభువు కోసమే జీవిస్తూ ఉన్నాను, ప్రభువు కోసమే బ్రతుకుతాను, ప్రభువు కోసం చనిపోవడానికి నేను రెడీ అండి. డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో ఎవరు తెలుసా? అపోస్తలుడు పౌలు. దేవునికి స్తోత్రం. అందుకంటాడు అపోస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు లేపబడని ఎడల నేను ప్రకటించుచున్నటువంటి ఈ సువార్త, ఈ యొక్క గాస్పెల్ మీరు వచ్చి ఇంత ప్రయాసపడి కూర్చుని దేవుని యొక్క మాటలు వింటున్నారే, ఇదంతా కూడా వ్యర్థమే. యేసుక్రీస్తు లేపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి మరలా తిరిగి వచ్చాడు, నీతో కలిసి భోజనం చేశాడు. ఒక్కసారి ఆ యొక్క ఫర్గెట్, నువ్వు ఏదైతే మర్చిపోయావో అవన్నీ జ్ఞాపకం చేసి దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? ఉన్నటువంటి శిష్యులకి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనల్ని, లేకపోతే వారు వెళ్తున్నటువంటి సంఘానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు చూసి వారు పిచ్చి పట్టింది ఇల్యూజనేషన్లో ఉన్నారు. కాబట్టి వారికి ఇంకా అదంతే మధ్య ప్రేమించింది, వారి ఇష్టానుసారంగా అలాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వారు ఇల్యూజన్లో ఉన్నారు. కొంతమంది అంటున్నారు రాంగ్ టూమ్ అంటే తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభు ఉన్నారని శిష్యులు ఎక్కువ యేసు ప్రభుతో తిరిగినటువంటి విధానం బట్టి, యేసు ప్రభుతో కలిసినటువంటి ఆ పరిస్థితులు బట్టి వారు యేసు ప్రభు ఇంకా ఉన్నాడు, బతికే ఉన్నాడు, సమాధిలో లేడు, ఆయన బతికే ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవ్రీథింగ్ హిస్టారికల్ అండ్ మిస్టీరియస్, ప్రతి దానికి కూడా చరిత్ర ఆధారం ఏదైనా ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే నా యేసయ్య పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఇంకా వేద గ్రంథాల్లోకి వెళ్ళినట్లయితే నా యేసయ్య గురించి మాట్లాడేటువంటి విధానము కనుక ఆలోచన చేసినట్లయితే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుత్రాయ నమః, ఎవరు హూ ఇస్ ద క్రైస్ట్, హూ ఇస్ ద గాడ్, హూ ఇస్ ద రియల్ గాడ్ అని ఎవరు అడిగినట్లయితే నా యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. ఎవరండి పునరుద్ధరించబడి కన్యాసుతుడికి కన్య పుట్టినవాడు ఎవరున్నారు? ఆ యేసయ్య తప్ప ఇంకెవరు కనపడలేదు. ఓం శ్రీ వృక్షశీలాయ నమః అంటాడు. చెట్టుకి వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు దేవునికి
చెట్టుకి వేలాడదీయబడిన వాడు ఎవరు ఉన్నాడంటే నా యేసే తప్ప మరొకరు ఎవరు కనపడ్డారు. కన్యక పుట్టినవాడు నా యేసే తప్ప ఎవరు కనపడలే. ఇంకా చెప్పాలి అంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటాడు. దేవుడి పిల్లడు దేవునికే పుట్టాలి. సాక్షాత్తు దేవాతి దేవునికి స్త్రీ సంపర్కం లేకుండా పుట్టినటువంటి వారు ఎవరు ఉన్నారంటే నా యేసే మాత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభుని అనేకమైన వేద గ్రంథాలు, అనేకమైన హైందవులు, అనేకమైన ప్రజలు ప్రభుని యేసుక్రీస్తుని we have to accept ఆయన దేవుడిగా వారు అంగీకరిస్తున్నారు. కానీ మనమే పునరుద్ధానంలో ఉన్న సంతోషాన్ని, పునరుద్ధానంలో ఉన్నటువంటి బలాన్ని, పునరుద్ధానంలో ఉన్నటువంటి ప్రేమను మనం అనిపించలేకపోతున్నాం. అది పూర్తిగా అన్వయించుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. విశ్వాసాన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నేను ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. 10 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నేను చేసి నా యేసే గురించి ఒక్క విషయం నాకు బాగా పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచాన్ని అంతటికీ కూడా క్రిస్టియానిటీ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ వెపన్. అదొక ఆయుధంగా మిగిలిపోయింది. కారణం ఏంటో తెలుసా? చాలా మంది ఒక భయపడడానికి కారణం ఏంటో తెలుసా? దాంట్లో ట్రూత్ ఉంది. హల్లెలూయా. ఎందుకు మనకు తెలియపోతుంది తెలుసా? ప్రపంచానికి హైందవ సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళింది ఎవరంటే స్వామి వివేకానంద. ఒక రోజుని ది గ్రేట్ జర్నీ టు ద వెస్ట్ అనేటువంటి ఒక లెసన్ లో ఆ యొక్క బయోగ్రఫీ చెప్పుకుంటూ వస్తూ స్వామి వివేకానంద అమెరికన్ కాంగ్రిగేషన్స్ లో చక్కగా మాట్లాడతాడు. చక్కగా మాట్లాడటానికి అక్కడ తిరగడానికి వెళ్తే వాళ్ళందరూ చూసి ఆ కుక్కలు ముడిగితే చాలా రకరకాలుగా కట్టు బట్ట వరుస చూసి ఆ యొక్క రిలీజియస్ మీటింగ్ లో ఆయన మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం అందరూ కూడా పట్టించుకోరు. కానీ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఏమంటే తెలుసా? లాస్ట్ చిన్న ఛాన్స్ వస్తే మై డియర్ బ్రదర్స్ సిస్టర్ అని సంబోధించిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? భారతదేశ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళి ప్రపంచంలో మరి హైలైట్ చేసింది ఎవరో తెలుసా? స్వామి వివేకానంద. కానీ స్వామి వివేకానంద తర్వాత 2 hours we have to preach. చాలా విషయాలు భారతదేశ సాంప్రదాయం గురించి ఆయన తెలియపరిచాడు చక్కగా. కానీ ఇది చూసినటువంటి కొంత మీడియా పర్సన్ వచ్చి స్వామి వివేకానందకు మాట్లాడుతున్నారు, అయ్యా ఇది క్రిస్టియన్ కంట్రీ, ప్రపంచంలో we have to praise and worship in our Christian. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క కరెన్సీ మీద కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కరెన్సీ అని వారు డాలర్స్ మీద పెట్టుకుంటారు. ప్రపంచాన్ని ఏర్పాటు చేసేటువంటి అమెరికా దేశంలో నువ్వు హిందూ సాంప్రదాయం ఎలాగా ఎస్టాబ్లిష్ చేస్తావు అని అడిగితే, అయితే ఇంత బాగా మాట్లాడు, అసలు క్రీస్తు గురించి నీ ఒపీనియన్ ఏంటని అడిగితే అప్పుడున్నటువంటి స్వామి వివేకానంద ఏమంటారు తెలుసా? 2 years back జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి సమయంలో కనుక ఉంటే నా యొక్క గుండె నుంచి వచ్చి ఆ గుండెల నుంచి వచ్చే రక్త పొట్టు ఏదైతే ఉందో ఆయన పాల్గొంటాడు. ఎందుకు మాట చెప్తుంది తెలుసా? ఆయన అంత హోలీనెస్, అంత పరిశుద్ధుడు, అంత గొప్పోడు. కానీ ఆ యేసయ్యని చాలా మంది ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. ఆ యేసయ్యలో ఉన్నటువంటి ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి బలాన్ని, ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి ప్రేమను పూర్తిగా అన్వయించుకోలేకపోతున్నారు. అందుకని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడి యొక్క సన్నిధానంలో ఒక మాట మీతో చెప్తున్నాను. దేవుడు పునరుద్ధానంలో ఉన్నటువంటి సంతోషాన్ని, పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి స్వామి వివేకానంద సాక్ష్యమే నేను ఈరోజు నీ సలహా వచ్చి ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను, పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన సంతోషం, ద జాయ్ఫుల్ ఆఫ్ రిజరెక్షన్, ద జాయ్ఫుల్ లవ్ అండ్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈ 3 మనం పొందుకోగలిగితే ప్రపంచంలో ఎక్కడికైనా దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి బేతేల్ చర్చ్ సలాలలో ఉన్నటువంటి 53వ మరి సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంఘంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా బావగారి కుటుంబ సభ్యులు, ఇటువంటి పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. Thank you, Pastor. Thank you for the wonderful exhortation. Now it's time for the word of God. I request Hari to pray for the offering and the word of God. దేవుని వాక్యమునకు సమయము సహోదరుడు హరి గారు కానుకల కొరకు దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తారు.